అందరికీ నమస్కారం అండి. వినాయక చవితికి గణనాథుడికి ప్రసాదంగా ఉండ్రాళ్ళు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడగలరు. రవ్వ ఉండ్రాళ్ళు చాలా సులభంగా ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి. ఉండ్రాళ్ళు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, శనగపప్పు, కొబ్బరి తురుము, జీలకర్ర, నెయ్యి మరియు ఉప్పు. ముందుగా బియ్యం రవ్వ తయారు చేసుకోవడానికి 1.5 లేదా 2 కప్పుల బియ్యాన్ని 8 గంటలు లేదా ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టుకొని ఉదయాన్నే నీటిని వడగట్టుకొని ఇలా ఒక క్లాత్ పై ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలండి. అరగంట తర్వాత ఆరిన బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి పిండిలా మిక్సీ పట్టుకోకూడదండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకునేటప్పుడు పిండి ఉంటే అది సపరేట్ అవుతుంది. జల్లెడలో మిగిలిన రవ్వను ఉపయోగించుకోవచ్చు. దీనినే బియ్యం నూక లేదా బియ్యం రవ్వ అని అంటారు. ఇందులో నుండి 1 కప్పు బియ్యం రవ్వను మేము ఉపయోగిస్తున్నామండి. కావాలంటే బియ్యం రవ్వ షాపులలో కూడా మనకు లభిస్తుంది. ఇప్పుడు 3 స్పూన్ల పచ్చిశనగపప్పును గిన్నెలోకి వేసుకొని ఇందులో నీళ్లు పోసి ఒక్కసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలండి. శనగపప్పు నానిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో బియ్యం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోనే నీళ్లు తీసుకోవాలండి. ఇక్కడ మేము తడి బియ్యం రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 2.5 కప్పుల నీళ్లు తీసుకున్నాం. ఒకవేళ పొడి బియ్యం రవ్వ అయితే 3.5 కప్పుల నీళ్లు తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి శనగపప్పును ఉడికించుకోవాలండి. శనగపప్పును ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఇది త్వరగానే ఉడుకుతుంది. 6-7 నిమిషాల తర్వాత శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా కడాయి నుండి సపరేట్ అయి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి దీనిని పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేతికి నెయ్యి రాసుకొని ఇందులో నుండి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఉండ్రాలు చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా ఉండ్రాలను కూడా చేసుకోవాలండి. ఈ విధంగా ఉండ్రాల్లోని చేసుకున్న తర్వాత వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలండి. దీనికోసం ఇలా రంధ్రాలున్న ప్లేట్కి నెయ్యి రాసుకొని ముందుగా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు దానిపై ఈ ప్లేట్ను ఉంచి ఈ ప్లేట్ పై మనం తయారు చేసుకున్న ఉండ్రాలను ఉంచి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలండి. కావాలంటే వీటిని ఇడ్లీ ప్లేట్లలో అయినా కూడా ఉడికించుకోవచ్చండి. 10 నిమిషాల తర్వాత రవ్వ ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిపోయాయండి. వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళు ప్రసాదం రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.